మనం కట్టే ట్యాక్స్తో భారీగా జీతాలు తీసుకుంటూ జల్సాగా లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉండే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను, పబ్లిక్ రోడ్ సేఫ్టీని ఇట్లా గాలికి వదిలేస్తే, బాధ్యతారాహిత్యంగా వదిలేసి ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణమవుతుంటే వీటిని ఎవరు క్వశ్చన్ చేయాలి? వీటి వెనుక ఎవరికీ తెలియని కారణాలు ఏమీ లేవు. అందరికీ తెలిసిన మానవ తప్పిదాలు, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి ఉంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలకు 5 లక్షలో 7 లక్షలో చెల్లిస్తే సరిపోతుందా? అదేనా సరైన కాంపన్సేషను? ఎన్ని కుటుంబాలు ఆగమైపోయాయి, పసిబిడ్డలు అనాథలైపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాల విలువ జస్ట్ 14 లక్షల, అంటే 2 పిల్లలు అనాథలయ్యారు. చెరొక 7 లక్షలు ఇస్తే 14 లక్షలతో ఆ పిల్లల భవిష్యత్తు పూర్తవుతుందా? సేఫ్ భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వగలుగుతాయి గవర్నమెంట్స్? 3 ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల చేతికి 21 లక్షలు ఇచ్చి ఇదే నీ ఆడబిడ్డల విలువ అని చెప్పి ఇస్తే వాళ్ళకి న్యాయం జరిగినట్లేనా? ఈ మధ్య తల్లి కడుపులో నుంచి ఈ లోకంలోకి వచ్చిన పసిబిడ్డతో సహా ఆ కుటుంబం మొత్తం చనిపోయింది అంటే మనుషుల జీవితాలకు మన ప్రభుత్వాలు ఏం భరోసా ఇస్తున్నట్టు? ఇవాళ ప్రమాదం జరిగింది, హడావిడి చేసి పరిహారం చెల్లించేస్తే సరిపోతుంది అనేలాగా ప్రభుత్వాల ధోరణి ఉంటుంది. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏలేశ్వరం అనే రోడ్డు గుంతలమయంగా ఉంటే ఎన్నిసార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా, అక్కడ ఎన్ని ఆందోళనలు చేసినా లోకల్ వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోతే చివరికి సోషల్ మీడియాను ఒక ఆయుధంగా వాడుకొని ఆ గ్రామంలో ఉండే యూత్ అంతా మంచి మంచి వీడియోలు తీసి వాళ్ళ క్వశ్చన్స్ని రైజ్ చేస్తూ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నేషనల్ హైవే నంబర్ 163 అప్పా జంక్షన్ మన్నెగూడ రోడ్డు 41.5 కిలోమీటర్ల రోడ్ స్ట్రెచ్ ఇది. తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైన రోడ్డు ఏదైనా ఉందా అంటే అది ఇదే. అలాగే అత్యంత ఎక్కువగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే రోడ్డు ఏదైనా ఉందా అంటే అది ఈ రోడ్డే. ప్రతి సంవత్సరము 100 మంది ఈ రోడ్డు మీద ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు అట్లాంటి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2 పార్టీల ప్రభుత్వాలు మారిన ఈ రోడ్డు పరిస్థితి మాత్రం అస్సలు మారలేదు. ఎగ్జాక్ట్లీ 7 months బ్యాక్ మార్చి 21, 2025 రోజు తెలంగాణ అసెంబ్లీలో ఈ అప్పా జంక్షన్ మన్నెగూడ రోడ్డు చర్చలోకి వచ్చింది. ప్రత్యేకంగా దీని మీద వాదోపవాదాలు జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వము సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్లకు మాత్రమే రోడ్లేసి తెలంగాణనంతా కూడా నిర్లక్ష్యం చేసింది రోడ్ల విషయంలో అని చెప్పి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తూ ప్రత్యేకంగా వికారాబాద్, తాండూరు రోడ్డు గురించి చెప్పారు. మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాం, మనం వికారాబాద్ పోయిన పనం అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అంటే మామ, అల్లుడు, బావమర్ది, మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. ఆ తర్వాత మాజీ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడుతూ మేము 100 కోట్ల రూపాయలని రోడ్ల కోసం ఖర్చు పెట్టాము అని చెప్పినప్పుడు పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. మధ్యలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అండ్ వికారాబాద్ ఎమ్మెల్యే ఆయన కలగజేసుకొని మా వికారాబాద్లో రోడ్లు బాగలేక పిల్లనిచ్చే వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు అని చెప్పారు. మా వికారాబాద్ జిల్లా లోపల రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. మార్చి 25వ తేదీ మళ్ళీ స్పీకర్ మాట్లాడుతూ స్పెసిఫిక్గా అప్పా జంక్షన్ మన్నెగూడ రోడ్డు గురించి చెప్తూ ఇది ప్రమాదాలకు కేంద్ర బిందువు అయిపోయింది, చాలా ప్రమాదాలు ఇక్కడ జరిగాయి, ఈ రోడ్డుని వెంటనే బాగు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు కూడా. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ దాకా ఏదైతే రోడ్ ఉన్నదో అది చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది. యాక్సిడెంట్లు అయి చాలా మంది చనిపోతున్నారు. దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయవలసిందిగా ఒకటి కోరుకుంటున్నాను. ఇంత చర్చ జరిగిన తర్వాత అయినా వెంటనే అప్పుడే ఈ అప్పా జంక్షన్ మన్నెగూడ రోడ్డును బాగు చేస్తుంటే ఇప్పుడు ఇంత ఘోరమైన రోడ్డు ప్రమాదం జరుగుండేది కాదు, ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు, ఇన్ని కుటుంబాల్లో ఇంత శోకం ఉండేది కాదు. షాద్నగర్ నుంచి కంకర్తో వెళ్తున్న టిప్పరు వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయడానికి వెళ్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరు డిపో నుంచి ఉదయం 4:30 గంటలకే ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తోంది. టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర్ లోడ్ ఉంది. కంకర్ ఉన్నప్పుడు దాని మీద ఒక టార్పులిన్ కప్పాలి, లేకపోతే ఆ టిప్పరు స్లోగా అయినా వెళ్ళాలి. కానీ ఈ 2 కూడా జరగలేదు. మరోవైపు బస్సు విషయంలో సొంతూర్లకు, హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వచ్చిన వాళ్ళంతా కూడా వీకెండ్స్ ఇంట్లో ఉండి సోమవారం మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అవడానికి ఈ బస్సు ఎక్కడంతో బస్సు కూడా ఓవర్లోడ్ 72 మందితో వెళ్తుంది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ మధ్య 41.5 కిలోమీటర్స్ రోడ్ స్ట్రెచ్ అది, అదంతా కూడా సింగిల్ రోడ్డు. సో ఆ రోడ్ అంతా కూడా చాలా చోట్ల గతుకులు ఉంటాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక గోతిలోకి టిప్పర్ వెళ్ళడము, అక్కడ టిప్పర్ కంప్లీట్గా అదుపు తప్పడము, డైరెక్ట్గా వచ్చి బస్సును గుద్దేయడము జరిగింది. దీంతో క్షణాల్లోనే టిప్పర్లో ఉండే కంకరంతా బస్సులోకి ఒక పెద్ద ఇసుక తిన్న పడుతుంది కదా, అట్లా ఈ కంకర మొత్తం కూడా పడిపోయింది. ముందు 6 సీట్లలో కూర్చున్న ప్రయాణికులంతా కూడా కనిపించినంత విధంగా కంకర్లో కూడిపోయారు, లాగే చనిపోయారు.
బస్సు వెనకున్న వాళ్ళు మాత్రము ప్రాణాలతో బయటపడ్డారు. 2 వెహికల్స్ డ్రైవర్స్ సహా ముందున్న వాళ్ళందరినీ కూడా కంకర మింగేసింది. రెస్క్యూ ఆపరేషన్ చేసి జేసీబీలతో అక్కడ ఉండే బస్సులో ఉండే కంకర అంతా తీసేసిన తర్వాత బస్సు కండిషన్ ఇది. ఇంత ఘోరంగా డ్యామేజ్ అయింది బస్సు అంటే వాళ్ళ ప్రాణాలు ఎలా పోయి ఉండాలి, కంకర కింద ఎలా నలిగిపోయి ఉండాలి, బస్సు ఇంత ఘోరంగా డ్యామేజ్ అయింది. సో బస్సులో ఉండే వాళ్ళలో గాయాలు లేని వాళ్ళే లేరు, అందరికీ కూడా గాయాలయ్యాయి. వాళ్ళంతా కూడా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు బస్సును ఢీకొట్టిన తర్వాత టిప్పర్ కండిషన్ చూడండి ఎలా అయిందో. మొత్తం అంత పెద్ద లోడ్తో వెళ్ళే టిప్పర్ కండిషను ఇంత ఘోరంగా తయారైంది అంటే ఇది ఎంత ఘోరంగా జరిగిన యాక్సిడెంట్. అలాగే ఒక్కొక్కరి స్టోరీ చూస్తుంటే గుండె పగులుతుంది. తల్లి చేతుల్లో స్లీపింగ్ బ్యాగ్లో సేఫ్గా పడుకున్న 2 నెలల పసిగుడ్డు, ఆ చిన్నారి పాపను ఒడిలో పెట్టుకొని బస్సులో కూర్చున్న తల్లి సలేహ, ఆమె పక్కనే కూర్చున్న ఆమె భర్త, ఆ పాప తండ్రి వాహిద్. వాళ్ళకు రీసెంట్గానే అంటే 1 year బ్యాకే పెళ్ళైంది, పాప పుట్టింది, 2 months అయింది. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు లేరు. ఎల్లయ్య గౌడనే ఒక డ్రైవర్కు 4 కూతుర్లు, అందరినీ చక్కగా చదివిస్తున్నారు ఆయన. పెద్దమ్మాయికి పెళ్లి కూడా చేసి పంపారు. మిగిలిన 3 కూడా హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పేర్లు తనూష, సాయి ప్రియ, నందిని. హైదరాబాద్లో వాళ్ళు చదువుకుంటూ బంధువుల పెళ్లి కోసం వాళ్ళ విలేజ్కి వచ్చారు. సో పెళ్ళి అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడానికి నిన్ననే బయలుదేరారంట. నిన్న సాయంత్రం అంటే ఈ ఘటనకి ముందు రోజే వెళ్ళిపోవాలి అని అనుకుంటే వాళ్ళ అమ్మ పొద్దున్నే వెళ్ళొచ్చు కదా 4:30 బస్కి అని చెప్పి వాళ్ళని ఆపింది. సరే అని చెప్పి ఆగారు. పొద్దున్నే బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన 2 గంటల్లో పిల్లలు 3 ఇలా చనిపోయారు అని చెప్పి ఆ తల్లిదండ్రులకి తెలిస్తే వాళ్ళ గుండె ఎంత పగిలిపోతుంది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అదే. అఖిలారెడ్డి అనే MBA స్టూడెంట్ ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళాలి అని చెప్పి బస్సు ఎక్కింది, కానీ ఇప్పుడు లేదు. బండప్ప, లక్ష్మి అనే దంపతులు ఇదే బస్సులో ప్రయాణం చేస్తూ చనిపోయారు. వాళ్ళిద్దరికి 2 ఆడపిల్లలు. వాళ్ళు బస్సులో లేరు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు అమ్మా నాన్న లేరు. ఈ పిల్లల భవిష్యత్తును ఎవరి నిర్లక్ష్యం నాశనం చేసింది? చెవిపోటు అని చెప్పి కొడుకుని హైదరాబాద్ ENT హాస్పిటల్లో చూపించడానికి హనుమంతు అని చెప్పి తండ్రి తీసుకెళ్తున్నాడు. సో ఆ బాబు కళ్ళ ముందే ఈ తండ్రి హనుమంతు ఈ కంకర్లో కూరుకుపోయి చనిపోయారు. ఈ ఇన్సిడెంట్లో మొత్తం 10 మంది మహిళలు, ఒక పసిబిడ్డ, 8 మంది మగవాళ్ళు చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కమలేష్ ఆకాష్, RTC డ్రైవర్ దస్తగిరి అని చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంకా 45 ఏళ్ల తారాబాయి కల్పన, 55 ఏళ్ల నాగమణి, 21 ఏళ్ల ముస్కాను, 38 ఏళ్ల తబస్సుము, 42 ఏళ్ల బండప్, వీళ్ళంతా కూడా హైదరాబాద్లో దిగిపోయి వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. క్షణాల్లో వీళ్ళ జీవితం ముగిసిపోయింది. ఎవరి నిర్లక్ష్యం ఇంతమందిని బలి తీసుకుంది? బస్సు ఎక్కడమే వీళ్ళు చేసిన నేరమా అని చెప్పి అక్కడ స్థానికులు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని పట్టించుకోలే రోడ్డు నీ పట్టించుకుంటే రోడ్ వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు కాకుండా రైతన్నా చెప్పనా ఇప్పుడన్నా చెప్పు తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి నీవు యాదయ్య ముగ్గురే కారణం. ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్యను నిలదీస్తున్నారు. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నినాదాలు కూడా చేశారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు బాగు చేయలేదు, రోడ్డు కండిషన్ ఇంత దారుణంగా ఉంది అని చెప్పి 7 నెలల క్రితమే గుర్తించిన, అసెంబ్లీలో చర్చ కూడా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే ఈ రోడ్డును బాగు చేయాలి అని చెప్పి ముందుకు రాలేదు. అట్లా వదిలేశారు అందరూ కూడా. ఇదే రోడ్డు మీద చాలాసార్లు కొడంగల్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తూ వస్తూ ఉంటారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడమే నా లక్ష్యము అని చెప్పి ఆయన చాలాసార్లు అక్కడ ఉండే వాళ్ళకి హామీలు ఇచ్చారు. చాలాసార్లు ఈ రోడ్డు పరిస్థితి చూస్తూ వెళ్తారు. ఆయన కూడా స్వయంగా ఈ గతుకుల రోడ్లు, ఈ సింగిల్ లైన్ రోడ్డు మీద ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆయన వెహికల్స్ కూడా పడుతూ లేస్తూ వెళ్లాల్సిందే. సో అట్లాంటి కండిషన్లో ఉన్న రోడ్డు మార్చాలి అని చెప్పి ఎందుకు అనుకోలేదు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వదిలేశారు? ఇవి ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్స్. స్టేట్ మినిస్టర్స్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ ఇదే రోడ్లో వెళ్తారు. లోకల్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రోజు ఈ రోడ్డు మీద వెళ్ళుంటారు. కానీ ఈ రోడ్డు బాగు చేయడం గురించి సీరియస్గా దృష్టి పెట్టలేదు. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి మేల్కొన్నారు. ఇలా వీడియో తీసి ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో అని చెప్పి మొత్తం అందరికీ ఫస్ట్ టైం అక్కడ ఉండే వాళ్ళకి ఈ రోడ్డు గురించి ఇప్పటిదాకా ఎవరికి తెలియనట్టు ఇప్పుడే ఆయన చూపిస్తున్నట్టు ఇట్లా ఒక వీడియో రూపంలో ఆయన చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక్కడ ఇది మా చేవెళ్ళ హైవే, ఓంకర్ తింకర్ హైవే. ఇది వెనకట నిజాం జమానా కట్టింది. కానీ నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ తింకర రోడ్ ఉంది, దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కూడా కేటాయించిండ్రు 2017. కానీ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము, వాళ్ళ అక్విజిషన్ చేయలేదు.
తాండూరుకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహేందర్ రెడ్డి 2014 నుంచి 2018 దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్లో, అంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. ఆయన ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే ఈ రోడ్డు సమస్యను పరిష్కరించలేదు. మొత్తం కొత్త రోడ్డు వేయకపోయినా కనీసం గుంతలు పూడ్చినా కూడా ఇంతమంది లీడర్స్లో ఎవరో ఒకరు ఇంత ఘోరమైన ప్రమాదాలు జరిగేవి కాదు. అసలు దీనికంతా ప్రధానమైన కారణంగా అందరూ చెప్తున్న విషయం ఏంటి అంటే, ఈ నేషనల్ హైవే 163 మీద 200 ఏళ్ల వయసున్న మర్రి చెట్లు ఉన్నాయి. ఆ మర్రి చెట్లని కాపాడడం కోసమే ఈ రోడ్డుని ఎవరూ కూడా విస్తరించలేదు, ఈ రోడ్డును అట్లా వదిలేశారు అని చెప్పి ఇప్పుడు అక్కడున్న కొంతమంది చెప్తున్నారు. అంటే మీకు చెట్లు ప్రాణాలు ముఖ్యమైపోయాయా మనుషుల ప్రాణాల కంటే అని కూడా ఆగ్రహంతో క్వశ్చన్ చేస్తున్నారు స్థానికులు. సో వాటిని తొలగించి రోడ్డు వేయాలి అని చెప్పి గతంలో చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోర్టుకు వెళ్ళారు. సేవ్ బానియన్ ట్రీ అనే మూమెంట్ పెద్ద ఎత్తున జరిగింది తెలంగాణలో. కోర్టు ఇంత వయసు గల మర్రి చెట్లని ఇప్పుడు తొలగిస్తే మళ్ళీ అట్లాంటి వాటిని నాటడానికి, వాటిని పెంచి పెద్ద చేయడానికి చాలా ఏళ్ళు పడుతుంది కదా అని చెప్పి వాటిని తొలగించకూడదు అని చెప్పి తీర్పిచ్చింది. దీంతో ఇదే సాకుగా ప్రభుత్వాలు ఈ రోడ్డు విస్తరణ పనుల్ని పట్టించుకోలేదు. పర్యావరణ ప్రేమికులకు మనుషుల ప్రాణాలంటే లెక్కే లేదు అని చెప్పి ఈ వీడియో చూస్తున్న ఈ మొత్తం ఇష్యూని పొద్దున్నుంచి గమనించిన మీకు కూడా కోపం వచ్చుండొచ్చు. ఈ పర్యావరణ ప్రేమికులకి ఏ పని లేదు, ఎక్కడ ఏ పని చేయాలి అన్నా అడ్డుకుంటారు అని చెప్పి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్టు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ రోడ్డు వేయకుండా సింగిల్ రోడ్డే ఉండాలి, ఎప్పటికీ రోడ్డు విస్తరణ చేయకూడదు అని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి కదా, వాటి కోసం ఏం చేస్తారు? అక్కడ గవర్నమెంట్ దగ్గర భూమి లేకపోతే భూమి సేకరించి ఆ ప్రాజెక్టులను చేస్తూ ఉంటారు. భూమి ఇచ్చిన వాళ్ళకు పరిహారం ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. మరి అదే భూసేకరణ ఈ 41.5 కిలోమీటర్స్ ఉన్న ఈ రోడ్డు మళ్ళీ విస్తరించడానికి ఎందుకు ఇంకొక భూసేకరణ చేసో లేకపోతే అక్కడ ఉండే వాళ్ళకి పరిహారం ఇచ్చి వేరే రైతుల పొలాలు తీసుకొని ఈ రోడ్ ఎందుకు విస్తరించి ఉండకూడదు? ఇట్లాంటి ప్రయత్నాలు కూడా 2016 ఆ మధ్యలో 67 కిలోమీటర్ల ల్యాండ్ని సేకరించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవి కూడా ముందుకు వెళ్ళలేదు. గవర్నమెంట్స్ ఎక్కడికక్కడ ఆపేశాయి. సో మర్రి చెట్లను కొట్టకుండా వాటికి అటు ఇటు రోడ్డు విస్తరణ చేయొచ్చు. ఆలోచిస్తే చాలా మార్గాలు ఉంటాయి. అందరికీ కూడా మంచి రోడ్లు కావాలి. పర్యావరణ ప్రేమికులు కూడా అదే రోడ్డు మీద వెళ్తారు, అదే ఇబ్బందులు పడతారు. వాళ్ళకు కూడా మంచి రోడ్డు అవసరమే, అందరికీ మంచి రోడ్డు అవసరమే. దానికి చెట్లు కొట్టడమే పరిష్కారం కాదు అనేది వాళ్ళ వాదన. సో ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సింది దాన్ని విస్తరించడం, లేకపోతే ఆ రోడ్డును మలుపు తిప్పడం లాంటి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలి. కానీ అంత టైం ఉండట్లేదు ఎవరికి. ఈ రోడ్డు ఎంత చిన్నగా ఉంది అంటే, ఆలూరు దగ్గర పర్టికులర్గా జస్ట్ 7 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ట్రక్కులు, బస్సులు, మిగతా వెహికల్స్ వెళ్ళడానికి ఈ రోడ్ అస్సలు సరిపోదు. చాలా మలుపులు కూడా ఉంటాయి. దీంతో దగ్గరికి ఒక వెహికల్ వచ్చేస్తే కానీ ఇటువైపు ఉండే వెహికల్కి తెలియని పరిస్థితి. అదే ఎక్కువగా యాక్సిడెంట్స్కి కారణమవుతూ ఉంటుంది. ఈ NH 163 ప్రమాదాలకు హాట్స్పాట్గా మారింది అనేది డేటా కూడా చెప్తుంది. 2018-20 ఈ 2 ఏళ్లలోనే ఈ హైవే మీద 444 ప్రమాదాలు జరిగి 184 మంది చనిపోయారు. అప్పుడు 2 ఏళ్లలో. ఆ తర్వాత ఇప్పటిదాకా లెక్క తీస్తే మోర్ దాన్ 500 డెత్స్ జరుగుండొచ్చు. 1-2 డెత్స్ జరిగినప్పుడు ఎప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి రాదు కదా, ఎక్కడో అక్కడెక్కడో ఒకరు ఇద్దరు చనిపోయినప్పుడు. సో అవన్నీ కూడా కౌంట్ చేస్తే చాలా ఎక్కువ మంది చనిపోయారు. సో ఆ 2 ఏళ్లలోనే 18-20 మధ్యనే 561 మంది గాయపడ్డారు. 2024 డిసెంబర్లో చేవెళ్ళ దగ్గర మనం వెళ్తూ ఉంటే చాలామంది గమనించుంటారు, ఆ మర్రి చెట్ల కింద చాలా కూరగాయల షాపులు కనిపిస్తాయి. సో అక్కడికి అదుపు తప్పి ఒక లారీ ఆ కూరగాయల వ్యాపారుల మీదకి దూసుకెళ్ళిపోయి 7 మంది చనిపోయారు. అప్పుడు ప్రమాదం జరిగిన స్పాటు, ఇప్పుడు ప్రమాదం జరిగిన స్పాట్ మీర్జాగూడ గేట్కి మధ్య జస్ట్ 3 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అంటే చూసుకోండి ఆ రోడ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. ఎప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటాయి. మనకు చాలా పెద్ద ఎత్తున జరిగినప్పుడు మాత్రమే లైమ్ లైట్లోకి వస్తాయి. 7 చనిపోయినప్పుడైనా ఈ రోడ్డు విస్తరణ మీద సీరియస్గా దృష్టి పెట్టుంటే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు. అంటే అప్పటికంటే 3 రెట్లు ఎక్కువ, 21 మంది చనిపోయారు అని అంటున్నారు. సో అందుకే ఇప్పుడు స్థానికుల్లో ఎన్నిసార్లు చెప్పినా, చాలాసార్లు ఈ రోడ్డు మీదనే ఆందోళనలు జరిగాయి, చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేశారు అక్కడ కూర్చొని, అయినా సరే ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అక్కడుండే స్థానికులకి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఒక సామాన్యుడు కడుపు మండి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎలా నిలదీస్తున్నాడు చూడండి. ఎలక్షన్స్లో ఓట్లు అడగడానికి వచ్చి అరిచేతిలో స్వర్గం చూపించే లీడర్లు ఓట్లు పడగానే అన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినప్పుడు అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి మొసలి కన్నీళ్లు కారుస్తారు అని చెప్పి ఘటనా స్థలంలో పడున్న
శవాలను చూసి చాలామంది స్థానికులు కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నారు. మనం ఒక వెహికల్ కొంటే దానికి వెంటనే రోడ్ ట్యాక్స్ కడతాం. ఎందుకు? మన వెహికల్ రోడ్డు మీద తిరగాలి అంటే మంచి రోడ్లు వేయాలి గవర్నమెంట్ అని చెప్పి వేలకు వేలు ట్యాక్స్ కడతాము. అది కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఉంటుంది రోడ్ ట్యాక్స్. హైవేల కాంట్రాక్టుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఇష్టారాజ్యంగా టోల్ గేట్లు పెడితే ఒక్క మాట మాట్లాడకుండా మనం టోల్ ట్యాక్స్ కడుతూ ఉంటాము. ఇది కాకుండా ప్రతి వస్తువు మీద, ప్రతి సేవ మీద మనం ట్యాక్స్ కడుతూనే వస్తూ ఉంటాం. మనం కట్టే ట్యాక్స్తో భారీగా జీతాలు తీసుకుంటూ జల్సాగా లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉండే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను, పబ్లిక్ రోడ్ సేఫ్టీని ఇట్లా గాలికి వదిలేస్తే, బాధ్యతారాహిత్యంగా వదిలేసి ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణమవుతుంటే వీటిని ఎవరు క్వశ్చన్ చేయాలి? వీటి వెనుక ఎవరికీ తెలియని కారణాలు ఏమీ లేవు. అందరికీ తెలిసిన మానవ తప్పిదాలు, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి ఉంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలకు 5 లక్షలో 7 లక్షలో చెల్లిస్తే సరిపోతుందా? అదేనా సరైన కాంపెన్సేషను? ఎన్ని కుటుంబాలు ఆగమైపోయాయి, పసిబిడ్డలు అనాథలైపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాల విలువ జస్ట్ 14 లక్షల, అంటే 2 పిల్లలు అనాథలయ్యారు. చెరొక 7 లక్షలు ఇస్తే 14 లక్షలతో ఆ పిల్లల భవిష్యత్తు పూర్తవుతుందా? సేఫ్ భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వగలుగుతాయి గవర్నమెంట్స్? 3 ఆడపిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల చేతికి 21 లక్షలు ఇచ్చి ఇదే మీ ఆడబిడ్డల విలువ అని చెప్పి ఇస్తే వాళ్ళకి న్యాయం జరిగినట్లేనా? ఈ మధ్య తల్లి కడుపులో నుంచి ఈ లోకంలోకి వచ్చిన పసిబిడ్డతో సహా ఆ కుటుంబం మొత్తం చనిపోయింది అంటే మనుషుల జీవితాలకు మన ప్రభుత్వాలు ఏం భరోసా ఇస్తున్నట్టు? ఇవాళ ప్రమాదం జరిగింది, హడావిడి చేసి పరిహారం చెల్లించేస్తే సరిపోతుంది అనేలాగా ప్రభుత్వాల ధోరణి ఉంటుంది. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏలేశ్వరం అనే రోడ్డు గుంతలమయంగా ఉంటే ఎన్నిసార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా, అక్కడ ఎన్ని ఆందోళనలు చేసినా లోకల్ వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోతే చివరికి సోషల్ మీడియాను ఒక ఆయుధంగా వాడుకొని ఆ గ్రామంలో ఉండే యూత్ అంతా మంచి మంచి వీడియోలు తీసి వాళ్ళ క్వశ్చన్స్ని రైజ్ చేస్తూ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. ఆ తర్వాత ఒక ఆర్టీసీ బస్సు ఏ రకంగా ప్రమాదానికి గురైపోయి త్రుటిలో బయటపడిందో కూడా వాటినన్నింటినీ కూడా వీడియోల రూపంలో ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు చేసిన మూమెంట్ వల్ల గవర్నమెంట్ రియలైజ్ అయింది. ఆ తర్వాత ఆ రోడ్డును బాగు చేయగలిగింది. అంటే మనం ఓట్లేసి గెలిపించి అంతా మన లీడర్లు చూసుకుంటారులే అని చెప్పి అనుకుంటే ఓట్లను కొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎలా మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి అనే యావలోనే ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటారు తప్పితే ప్రజలకు అవసరమైన పనులు చేయడం మీద నిజాయితీగా దృష్టి పెట్టడం అనేది చాలా తక్కువ. అందుకే మనం ఇక్కడ రియల్ ఇష్యూస్ మీద నిలదీయడం నేర్చుకోవాలి. పార్టీలకు అతీతంగా ఆ పని చేయాలి. అవసరమైతే రోడ్డు మీద కూర్చొని శాంతియుతంగా నిరసన తెలియజేయచ్చు. ప్రొటెస్ట్ చేయడం ఎప్పుడూ చట్ట వ్యతిరేకం కాదు. లాస్ట్ 10 డేస్లోనే 3 పెద్ద ప్రమాదాల్లో 49 మంది చనిపోయారు. 49 మంది ప్రాణాలు పోయాయి. 100 కుటుంబాల్లో శోకం మిగిలింది. కర్నూలు దగ్గర ప్రైవేట్ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది. 9 మంది చనిపోయారు. సో ఇప్పుడు 21 మంది అని చెప్పి చెప్తున్నారు. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఈ నంబర్ మారచ్చు. సో ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. వీటన్నిటి వెనుక ఏదైనా తెలియని కొత్త కారణం ఉందా అంటే ఏం లేదు. మానవ తప్పిదాలు, గవర్నమెంట్స్ నిర్లక్ష్యము, లేకపోతే తాగి రోడ్ల మీదకి రావడము, ఇలాంటి కారణాలే ఉంటున్నాయి లోతులోకి వెళ్ళి చూస్తే. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది చూసి వదిలేయకుండా అట్లీస్ట్ మన చేతనైనంతగా మనం వాయిస్ రైజ్ చేయాలి. పార్టీల వైపు విడిపోకుండా నిజాయితీగా రియల్ ఇష్యూస్ మీద ప్రశ్నించడం నేర్చుకోవాలి, నిలదీయగలగాలి. అడగకపోతే ఏ సమస్య మన దేశంలో తీరదు అనే అల్టిమేట్ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.